హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్లో ఒక కీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మీద ఒక ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. అది కూడా ట్రెపిజాయిడల్ రూల్ మీద. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే ఇటరేషన్ మెథడ్ అనే ఒక న్యూమరికల్ మెథడ్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ట్రెపిజాయిడల్ రూలు, సింప్సన్స్ 1/3 రూలు, సింప్సన్స్ 3/8 రూల్ అని ఉంటాయి ఇంటిగ్రేషన్స్లో. అవి న్యూమరికల్ మెథడ్స్ అంటాం అనమాట. అంటే నార్మల్ ఇంటిగ్రేషన్స్ చేయలేని అవి న్యూమరికల్ ఇంటిగ్రేషన్స్ నెంబర్స్కి కూడా ఇంటిగ్రేషన్ చేసి చూపిస్తాయి ఆ ఫార్ములాస్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x-3x అనే టర్మ్ ఉంది. ఇది 0 to 1 ఎంత వేరీ అవుతుంది అని చెప్పి నార్మల్గా మనం ఎట్లా కనుక్కుంటాం? నార్మల్గా ఎలా కనుక్కుంటాం ఇంటిగ్రేషన్స్లో అయితే? చూడండి, ఇంటిగ్రల్ x-3x dx ఉంది కదా, ఇంటిగ్రల్ x dx 3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x dx. x dx అంటే x to the power of n కాబట్టి x to the power of n+1/n+1 ఫార్ములా కాబట్టి x²/2 -3x²/2 టు ద ఇంటర్వల్స్ మనం 0 to 1 అనుకున్నాం అనుకోండి, వీటికి 0 to 1 వస్తాయి ఇంటర్వల్స్. 0 to 1 వచ్చి ఇంటిగ్రేషన్స్ ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఈ ట్రెపిజాయిడల్ రూల్ ఎందుకు వాడతాయి అని చెప్తున్నాను. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ 3 times ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇదంతా మీకు తెలుసు, నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఒకవేళ ఇది కూడా తెలియదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డెప్త్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 1/2 -3 times ఆఫ్ 1/2 అంటే 1/2 -3/2 అంటే 1 -3/2 అంటే -2/2, దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఇలా చేయాలి. కాకపోతే ఇవి నార్మల్ వాల్యూస్, కొన్ని ఉంటాయి డెసిమల్ వాల్యూస్ వచ్చేవి ఉంటాయి. అవి మనం ఇలాగైనా చేసుకోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా ఇలా చేయకుండా ఇంకొక మెథడ్లో చేసేటట్లు. ఇదంతా ఏంటిది? ప్రాపర్ ఇంటిగ్రేషన్స్ తెలిసినోడు మాత్రమే చేయగలడు ఇదంతా, విడిగా వేరే వాళ్ళు చేయలేరు. అందుకని చెప్పి ఈ ట్రెపిజాయిడల్ రూల్తో మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా తెలియకపోయినా ఈ మెథడ్ యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చు ఏ టర్మ్కి అయినా సరే. ఓకేనా? ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 4x - 3x dx. ఓకే, 4x - 3x² dx by using trapezoidal rule. Trapezoidal rule by taking 11 intervals. 11 intervals అనొచ్చు, by taking ordinates అని అనొచ్చు, by taking 11 ordinates, ఏదైనా ఒకటి. ఒక టర్మ్ ఇచ్చాడు, ట్రెపిజాయిడల్ రూల్ యూజ్ చేయమన్నాడు, చేయమన్నాడు. ఓకే, అసలు మనకి తెలియాల్సింది ట్రెపిజాయిడల్ రూల్ ఫార్ములా ఏంటి, అది ఫస్ట్ థింగ్. ట్రెపిజాయిడల్ రూల్ ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ a to b f(x) dx is equal to h/2. ఓకేనా? h/2 y0 ప్లస్ yn. y0 అంటే ఫస్ట్ టర్ము, yn అంటే లాస్ట్ టర్ము, ప్లస్ 2 times ఆఫ్ y1 ప్లస్ y2 ప్లస్ అండ్ సో ఆన్, ఎన్ని ఉంటే అన్ని ఎక్సెప్ట్ లాస్ట్ టర్మ్. ఇది ట్రెపిజాయిడల్ రూల్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్లో అడుగుతాను, గుర్తుపెట్టుకు ఈ ఫార్ములా అనేది రాసుకోండి సైడ్న. ఇంటిగ్రల్ a to b లెక్క అయితే దీనికి మొదలు ఏం రాయాలంటే ఇంటిగ్రల్ a to b y dx అని రాయాలి.
వై ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? కాకపోతే నేను డైరెక్ట్గా వేసాను, ఇది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వై డిఎక్స్ అనేది. డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది రాయొచ్చు, నో ప్రాబ్లం. అందుకని చెప్పి నేను ఇలా రాశాను. ఇది ఫార్ములా. ఓకేనా? వైఎన్ అంటే లాస్ట్ టర్మ్, వై నాట్ అంటే ఫస్ట్ టర్మ్. ఓకే, ఇంక నేను రబ్ చేస్తున్నాను. ఇంకా y1 y2 అంటేనేమో ఇంకా నార్మల్ టర్మ్స్. ఓకే, ఐచ్ చూడండి జాగ్రత్తగా. ఓకే, సొల్యూషన్ వచ్చేసి గివెన్ 4x minus 3x square is equal to integral 0 to 1 4x minus 3x square dx. ఇది వాడు గివెన్, వాడు ఇచ్చిన టర్మ్ అనేది ఇది గివెన్. కాకపోతే మనం కనుక్కోవాల్సింది ఇది కాదు, మనం ట్రెపెజాయిడల్ రూల్ యూస్ చేసి దీని ఒక టోటల్ సొల్యూషన్ కనుక్కోవాలి. కాకపోతే గివెన్ వాడు ఇచ్చింది మట్టుకు ఇది. కాకపోతే ఇప్పుడు ఏ అంతా బి అంతా అది మనకు కావాల్సింది. మనం దీన్ని ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తోటి చేయాలి. ఓకేనా? రైట్. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తోటి కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3x స్క్వేర్ ఇలా వస్తుంది అన్నమాట. రైట్? ఓకే, ఇప్పుడు మీరు వచ్చేసి నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం రాశాను, వీటన్ని డైరెక్ట్గా రాసేసుకోవాలి మీరు. ఏ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3x స్క్వేర్ అని ఇలా మీరు డైరెక్ట్గా రాసేసుకోవాలి, ఒకళ్ళు చెప్పేది కాదు. ఓకే, నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం వేసాను. ఓకేనా? నెక్స్ట్ మనం హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇక్కడ రాయాల్సిన స్టెప్ ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ బై ఎన్, ఇది ఫార్ములా. బి అంతా 1, ఏ అంతా 0, ఎన్ వాడు అక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఈ నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్ అనేవి 10 అన్నాడు. 10 అంటే మనకి నెంబర్ ఆఫ్ టేకింగ్ పాయింట్స్ అనేవి మనకు వచ్చేది 10, 11 రావు. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 1/10, దట్ ఈస్ ఈక్వల్ టు 0.1. ఓకే, ఇప్పుడు మనకి ఏ తెలుసు, బి తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు. ఇప్పుడు మనం 11 ఆర్డినేట్స్ కనుక్కోవాలి. 11 ఆర్డినేట్స్ కనుక్కోవాలి, కానీ మనకి ఇంటర్వల్స్ వచ్చేసి మటుకి 10 మాత్రమే వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఈ హెచ్ వాల్యూ అంటే ఏంటంటే గ్యాప్ అనమాట. అంటే 0కి 1కి మధ్యలో 0 to 1 మధ్యలో కొన్ని డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ గ్యాప్ అనేది మనం ఎంత తీసుకోవాలని చెప్పేది హెచ్ వాల్యూ. డిఫరెన్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకేనా? 0 అది x0, x1 0.1, x2 0.2, x3 0.3, x4 0.4, x5 0.5, x6 0.6, x7 0.7, x8 0.8, x9 0.9, x10 వచ్చేసి 1. మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి లెక్కేస్తే 11 వచ్చినాయి. కాకపోతే అక్కడ మనకి ఇంటర్వల్స్ ప్రకారం ఎన్ని ఉంటాయి, 10 మాత్రమే ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ మనం n ఈక్వల్ టు 10 వేసాం. నేను జస్ట్ నార్మల్గా చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంకా డెప్త్గా వెళ్తే వీడియో అనేది చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి నార్మల్గా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. దట్ ఇంప్లాయిస్ 4 into 0 minus 3 into 0 square is equal to 0. ఎందుకంటే 4 zeros are 0, 3 zeros are 0, 0 minus 0 0. అలాగే ఇది x0 అని చెప్పాను లెక్కేసుకునేటప్పుడు. x1 is equal to 0.1. దట్ ఇంప్లాయిస్ 4 into 0.1 క్యాష్ అవ్వాలండి ఫ్రెండ్స్. 3 into 0.1కి హోల్ స్క్వేర్. ఎంత క్యాష్ కొడితే, నేను క్యాష్ అనేది కొట్టడం లేదు మీ ముందర, అంటే నేను క్యాష్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎలా కొట్టాలంటే అని చెప్పాను కాబట్టి డైరెక్ట్గా రాసేస్తున్నాను. మీరు మటుకి క్యాష్ కట్టకుండా రాసుకోవద్దు, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో
క్యాష్ మీరంతటా మీరు కొడితేనే, ఎందుకంటే రేపు ఇదే టర్మ్ మీ ఎగ్జామ్స్లో వచ్చేదని గ్యారంటీ లేదు, కాబట్టి వాల్యూ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, కాబట్టి మీరు క్యాష్ కొడితేనే మంచిది. x2 ఒక వాల్యూ వచ్చేసి 0.68 వస్తుంది. ఓకే, x3 ప్లస్లో 0.3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 0.3 మైనస్ 3 ఇంటూ 0.3కి హోల్ స్క్వేర్. అప్పుడు x ప్లస్లో 0.3 పెట్టుకుంటే 0.93 వస్తుంది వాల్యూ. x4 ఈజ్ ఈక్వల్ టు 0.4 పెట్టుకుంటే ఈ 4 ఇంటూ 0.4 మైనస్ 4 ఇంటూ 0.4కి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.12. నెక్స్ట్ x5 ఈజ్ ఈక్వల్ టు 0.5, దట్ ఇంప్లాయిస్ 4 ఇంటూ 0.5 మైనస్ 4 ఇంటూ 0.5కి హోల్ స్క్వేర్. x 0.5 పెట్టుకున్నప్పుడు ఎంత వస్తుంది అంటే 1.25 వస్తుంది. ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వాల్యూస్ కనుక ఏదన్నా 1-2 తప్పులు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా ఇవన్నీ హడావుడిలో కొట్టినవే, కాబట్టి మీరు చెప్పవచ్చు, నో ప్రాబ్లం. x ఈజ్ ఈక్వల్ టు 0.6 మ్యాక్సిమం కరెక్ట్గా కొడతాను ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఎందుకంటే మిస్టేక్స్ పోతే మీరు ఇబ్బంది పడతారు కదా, కాబట్టి మిస్టేక్స్ అయితే కొట్టను. 4 ఇంటూ 0.6 మైనస్ 3 ఇంటూ 0.6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.32. ఇలాగా అప్ టు 1 వరకు చేసుకుంటే వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం. నేను x7, x8, x9, x10 డైరెక్ట్గా వేసేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే ఇంకా ఇక్కడ దాకా తెలిసిందంటే మిగిలిన తెలిసిపోతాయి కదా. x ఈజ్ ఈక్వల్ టు 7, x7 ఈజ్ ఈక్వల్ టు 0.7 అంటే 4 ఇంటూ 0.7 మైనస్ 4 ఇంటూ 0.7 హోల్ స్క్వేర్. దాని ఒక వాల్యూ నేను డైరెక్ట్గా వేసేస్తాను. x7 ప్లస్లో 0.7 పెట్టుకుంటే దాని ఒక వాల్యూ వచ్చేసి 1.33 వస్తుంది. మళ్ళీ x8 ప్లస్లో 0.8 పెట్టుకుంటే దాని ఒక వాల్యూ 1.28 వస్తుంది. x9 ప్లస్లో 0.9 పెట్టుకుంటే దాని యొక్క వాల్యూ వచ్చేసి 1.17 వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక పాయింట్ గమనించాలి ఫ్రెండ్స్, మీరు x ఈక్వల్ టు 1 ప్లస్ x10 ఈక్వల్ టు 1 పెట్టుకుంటే 1 వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందాక n ప్లస్లో 10 ఎందుకు పెట్టుకున్నాం అర్థమైందా? లాస్ట్ వాల్యూ మనకి 10. కాకపోతే మీరు లెక్కేసి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 ఆర్డినేట్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన నంబరింగ్లో ఇంటర్వెల్ ఎంత? 10 మాత్రమే, ఓకేనా? అందుకని ఇక్కడ ఇందాక n ప్లేస్లో 10 పెట్టాం అంటే ఒకటి తక్కువ రాసుకోవాలన్నమాట, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డినేట్స్ 21 తీసుకోమన్నాడు అనుకోండి, మనం n ప్లేస్లో n రాసుకోవాలి, 20 రాసుకోవాలి, ఓకేనా? b వాల్యూ n వాల్యూ వాళ్ళు ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్లో b వాల్యూ n వాల్యూ ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నేను ఇందాక ఆల్రెడీ రాశాను డైరెక్ట్గా ఫార్ములా, అది ఇక్కడ రాసుకుంటున్నాను. ఇంటిగ్రల్ 0 to 1 4x minus 3x square whole dx is equal to h by 2, h 0.1/2 into y0 plus yn, y0 0 plus 1 plus 2 times of x1 నుంచి ఇదంతా యాడ్ చేసుకోవాలి. 0.37 plus 0.68 plus 0.93 plus 1.12 plus 1.25 plus 1.32 plus 1.33 plus 1.28 plus 1.17 ఇలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా క్యాషియోలో కొడితే మనకి ఫైనల్గా వచ్చే వాల్యూ వచ్చేసి 0.995 వస్తుంది. అప్పుడు కింద therefore ఇంటిగ్రల్ 0 to 1 4x minus 3x square whole dx is equal to 0.995. ఓకేనా ఫ్రెండ్స్? క్యాలిక్యులేషన్ ఏం లేదు, ఫస్ట్ ఇదంతా ప్లస్ చేసుకోండి. కొన్ని క్యాలిక్యులేటర్స్లో డైరెక్ట్గా మొత్తం కొట్టినా వస్తుంది, కొన్ని క్యాలిక్యులేటర్స్లో రాదు. అప్పుడు రాని క్యాలిక్యులేటర్స్లో ఇది మొత్తం కొట్టుకోండి, ఒక సైడ్ని రాసుకోండి, ఇది ఎంత వస్తే అంత, ఓకే? తర్వాత దాన్ని 2తో మల్టిప్లై చేయండి,
అప్పుడు ఒక వాల్యూ వస్తుంది ఇక్కడ దాకా. అప్పుడు దాన్ని 1తో యాడ్ చేయండి. అప్పుడు ఆ 1తో యాడ్ చేసినప్పుడు మీకు ఎంత రావాలంటే మీకు 1తో యాడ్ చేసినప్పుడు 19.9 రావాలి మీకు వాల్యూ. 19.9 రావాలి. అప్పుడు 19.9 ఇంటూ 0.1/2 0.995 అనమాట. ఓకేనా? నేను డైరెక్ట్గా వేసేసాను, ఎందుకంటే క్యాష్ ఎలా కొట్టుకోవాలో మీకు తెలుసు కాబట్టి. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏదైనా చెప్పేటప్పుడు ఈ వీడియోలో ఈ స్టెప్లో క్యాలిక్యులేటర్ ఎలా కొట్టాలో చెప్పి మీకు చూపించి అప్పుడు నేను మళ్ళీ ఇంకో ప్రాబ్లం చెప్తాను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్, టేక్ కేర్.